హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా శ్రీనివాస్. ప్రీవియస్ వీడియోలో మనం ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్స్, వాటి ఫార్ములాస్ ఎలా చేయాలో చూసాము. డెక్ ఆఫ్ కార్డ్స్ ఎలా ఉంటాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఇంకా ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి, అవి అన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఒక డెక్ ఆఫ్ కార్డ్లో 52 కార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ అనేవి 4 సూట్స్గా డివైడ్స్ ఇంటూ 4 సూట్స్. అంటే 4 సూట్స్గా మనకి ఇక్కడ డివైడ్ అవుతాయి డెక్ ఆఫ్ కార్డ్స్. ఈ 4 సూట్స్లో ఫస్ట్ సూట్ వచ్చేసి బ్లాక్ స్పేడ్స్, సెకండ్ వన్ రెడ్ హార్ట్స్, థర్డ్ వన్ రెడ్ డైమండ్స్, ఫోర్త్ వన్ బ్లాక్ క్లబ్స్. రెడ్ స్పేడ్స్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, అంటే ఇలా ఉంటుంది దాని షేప్ అనేది. రెడ్ హార్ట్స్ మనకి తెలుసు, డైమండ్స్ తెలుసు, క్లబ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. బ్లాక్ స్పేడ్స్, రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్, ఇంకా బ్లాక్ క్లబ్స్. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో ఈ స్పేడ్స్లో, హార్ట్స్లో, డైమండ్స్లో, క్లబ్స్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? బ్లాక్ స్పేడ్స్లో మనకి 13 కార్డ్స్ అనేవి ఉంటాయి. బ్లాక్ స్పేడ్స్లో 13 కార్డ్స్ ఉంటాయి. రెడ్ హార్ట్స్లో కూడా 13 ఉంటాయి. రెడ్ డైమండ్స్లో కూడా 13 ఉంటాయి. ఇంకా బ్లాక్ క్లబ్స్లో కూడా మనకి 13 కార్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈచ్ సూట్కి మనకి 13 కార్డ్స్ అనేవి ఉంటాయి. స్పేడ్స్లో 13, హార్ట్స్లో 13, రెడ్ డైమండ్స్లో 13, ఇంకా క్లబ్స్లో కూడా మనకి 13 ఉంటాయి. ఈ 13లో ఏమేమి కార్డ్స్ ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసి ఏస్ అనేవి 4 ఉంటాయి. కింగ్స్ 4 ఉంటాయి. క్వీన్ 4 క్వీన్స్ ఉంటాయి. ఇంకా జాక్ 4 ఉంటాయి. ఏస్ 4 ఉంటాయి, కింగ్ 4, క్వీన్, జాక్, ఇవి 4 ఉంటాయి. ఈ 4 ఎలా ఉంటాయంటే, ఒక ఏస్ 4 ఉంది కదా, ఈ 4 ఏస్ అనేవి స్పేడ్స్లో ఒకటి ఉంటుంది, హార్ట్లో ఒకటి ఉంటుంది, డైమండ్లో ఒకటి ఉంటుంది, ఇంకా క్లబ్లో ఒకటి ఉంటుంది. కింగ్ కూడా సేమ్ అలాగే, స్పేడ్స్లో ఒకటి, హార్ట్స్లో ఒకటి, డైమండ్స్లో ఒకటి, క్లబ్లో ఒకటి. క్వీన్ కూడా ఒకటి, స్పేడ్స్లో, హార్ట్స్లో, డైమండ్స్లో, ఇంకా క్లబ్లో. జాక్ ఎలా ఉంటుంది? జాక్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. 4 జాక్స్ అనేవి 4 స్పేడ్స్లో మనకి డివైడ్ అయ్యి ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4. అంటే ఒక దాంట్లో ఒక సూట్లో మనం 13 అని చెప్పాం కదా, ఈ 13లో మనకి ఈ 4 అనేవి ఫస్ట్ ఉంటాయి. ఏస్ 4 ఉంటాయి, కింగ్ 4 ఉంటాయి, క్వీన్ 4 ఉంటాయి, ఇంకా జాక్ 4 ఉంటాయి. ఇంకా మిగతా అవి ఎలా ఉంటాయంటే 10 9 8 7 5 4 3 2 1. ఇవి కూడా ఎలా ఉంటాయంటే, స్పేడ్లో ఒకటి ఉంటుంది, హార్ట్లో ఒకటి ఉంటుంది, డైమండ్లో ఒకటి, అంటే క్లబ్లో ఒకటి. అంటే ఇప్పుడు 10 ఉంది కదా, ఈ 10 అనేది స్పేడ్లో ఒకటి, హార్ట్లో ఒకటి, డైమండ్లో ఒకటి, ఇంకా క్లబ్లో ఒకటి ఉంటుంది. అలాగే 9 8 7 ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కార్డ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ స్పేడ్స్లో మనకి ఇలా ఏస్ 4 ఉంటాయి, కింగ్ 4 ఉంటాయి, క్వీన్ 4 ఉంటాయి, జాక్ 4 ఉంటాయి. ఓకే, 10 నుంచి 1 వరకు ఈచ్ సూట్లో ఒక్కొక్క కార్డ్ అనేది ఉంటుంది. సో ఇవి అన్నీ మనం కౌంట్ చేస్తే మనకి లాస్ట్లో టోటల్ 13 కార్డ్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ కూడా 13 కార్డ్స్ అనేవి వస్తాయి, ఇక్కడ కూడా 13 కార్డ్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. సో టోటల్ ఎన్ని ఉంటాయనంటే, రెడ్ అంటే ఏంటి? రెడ్ ఎన్ని ఉంటాయి? రెడ్ అంటే హార్ట్స్, డైమండ్స్ కలిపి మనం రెడ్ అని అంటాం. ఓకే, రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్ కాబట్టి రెడ్ కేటగిరీ. సో ఈ రెడ్ అనేవి ఎన్ని ఉంటాయంటే 13 + 13. ఓకే, 13 + 13 = 26. అలాగే బ్లాక్ స్పేడ్స్, బ్లాక్ క్లబ్స్ అంటే బ్లాక్. ఓకే, బ్లాక్ ఎన్ని ఉంటాయి? అవి కూడా 13 + 13 = 26 అనేవి ఉంటాయి. ఇలా డెక్ ఆఫ్ కార్డ్స్ మీద మనకి సమ్ వస్తే మనం ఎలా చేయాలి అని అంటే, సో ఇలా స్పేడ్స్ ప్రాబబిలిటీ అడిగాడు అనుకోండి, డెక్ ఆఫ్ కార్డ్లో మనం సమ్ వస్తే ఎలా చేయాలి? ఒకవేళ స్పేడ్స్ మీద సమ్ వచ్చింది అనుకోండి, అంటే స్పేడ్స్ ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో ఈ 52 కార్డ్స్లో స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం ఏం చెప్తాం? స్పేడ్స్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. ప్రాబబిలిటీని మనం P ఆఫ్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. P ఆఫ్ ఈ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి? P ఆఫ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ చెప్తాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో, స్పేడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? స్పేడ్స్ అనేవి ఎన్ని ఉంటాయి?
స్పేడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి 13. కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి మనకి 13 అవుతాయి. 13 బై డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇస్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 52 అని ఉంది. సో 13 బై 52 ఈజ్ 1/4. ఓకే, 1/4. 13 1s are 13 4s are. ఓకే, 13 1s are is 13, 13 4s are 52. కాబట్టి 1/4 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ స్పేడ్స్. అంటే 4 కార్డ్స్ తీస్తే మనకి ఒక స్పేడ్ వస్తుంది అని ఇక్కడ మనం ప్రాబబిలిటీ చెప్తాం. ఓకే, ఇప్పటి వరకు మనం డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఆ కార్డ్స్లో ఎన్ని సూట్స్ ఉంటాయి, అవి ఎలా కేటగరైజ్ అయ్యి ఉంటాయి మనం ఇప్పుడు చూసాం. ఈ ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి, ఫేస్ కార్డ్స్ మీద మనకి సమ్స్ వస్తే ఎలా చేయాలి. ఫేస్ కార్డ్స్ అనేవి 3 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ ఏంటి అంటే కింగ్, క్వీన్, జాక్. 52 కార్డ్స్లో మనకి కింగ్, క్వీన్ అనేది ఉంటుంది. వీటిని మనం ఫేస్ కార్డ్స్ అని ఎందుకు అంటామంటే వీటికి ఫేస్ ఉంటుంది. కింగ్, క్వీన్, జాక్ మీరు ఎప్పుడైనా కార్డ్ చూస్తే చూడండి, కార్డ్ ఎప్పుడైనా చూస్తే వాటిపైన ఫేస్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. మరి ఈ ఫేస్ కార్డ్స్లో కింగ్స్ ఎన్ని ఉంటాయి, 4 కింగ్స్ ఉంటాయి. క్వీన్స్ ఎన్ని ఉంటాయి, 4 క్వీన్స్ ఉంటాయి. జాక్స్ ఎన్ని ఉంటాయి, 4 జాక్స్ ఉంటాయి. కాబట్టి టోటల్ ఫేస్ కార్డ్స్ ఈక్వల్స్ టు 4 kings plus 4 queens plus 4 jacks equals to 12. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ప్రాబబిలిటీ ఏమవుతుంది, P of ఈక్వల్స్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. 12 ఫేస్ కార్డ్స్ అనేవి ఉంటుంది. మరి ఈ 12 ఫేస్ కార్డ్స్ ఎక్కడ ఉంటాయంటే 52 డెక్ ఆఫ్ కార్డ్స్లో ఉంటాయి. ఓకే, ఒక కాయిన్ని మనం ఫ్లిప్ చేస్తే మనకి ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో చూడు. ఒక కాయిన్ని మనం ఫ్లిప్ చేసినప్పుడు ఆర్ ఒక కాయిన్ని మనం టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, ఒక కాయిన్లో ఐదర్ హెడ్స్ అయినా వస్తుంది ఆర్ ఎల్స్ టైల్ అయినా వస్తుంది. హెడ్స్ ఆర్ టైల్స్ అని వస్తుంది. అవుట్కమ్స్ ఏమవుతుంది, ఒక కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ అవుతుంది. ఒకవేళ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్ 2 times ద అవుట్కమ్స్ ఆర్ హెడ్స్ టైల్స్, టైల్స్ హెడ్స్, హెడ్స్ హెడ్స్ అండ్ టైల్స్ టైల్స్. అంటే ఒక కాయిన్ని మనం 2 times ఆర్ ఎల్స్ 2 కాయిన్స్ని మనం ఒకేసారి టాస్ చేసినప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అంటే హెడ్స్ టైల్స్ అయినా రావచ్చు, టైల్స్ హెడ్స్ అయినా రావచ్చు, లేదా హెడ్స్ హెడ్స్ అయినా రావచ్చు ఆర్ ఎల్స్ టైల్స్ టైల్స్ అయినా రావచ్చు. అంటే ఇక్కడ ఎన్ని అవుట్కమ్స్ కనిపిస్తున్నాయి, 1 2 3 4. అంటే మనకి టోటల్ 4 అవుట్కమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ n times ఆర్ n నెంబర్, అంటే ఒక కాయిన్ని మనం ఎన్నిసార్లు అయినా ఆర్ ఎన్ని కాయిన్స్ అయినా మనం టాస్ చేసినప్పుడు మన నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఏమవుతుందంటే 2 to the power of n అవుతుంది. ఓకే, 2 to the power of n అనేది మన అవుట్కమ్ అవుతుంది. అలాగే మనం ఒక డైస్ని త్రో చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. వెన్ 1 dice ఈస్ థ్రోన్ ద టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6. 1 రావచ్చు, 2 రావచ్చు, 3 4 5 6. అంటే ఒక డైస్కి మనకి 6 ఫేజెస్ ఉంటాయి కాబట్టి 6 ఫేజెస్లో ఏదైనా ఒకటి వస్తుంది కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నట్టు 6 ఫేజెస్ ఉన్నట్టు. ఒకవేళ వెన్ 2 dice ఆర్ థ్రోన్ ద టోటల్ అవుట్కమ్స్ ఆర్ 36. అదేవిధంగా వెన్ n dice ఆర్ n times ఒకే డైస్ని మనం నెంబర్ ఆఫ్ డైస్ని లేదా అదే డైస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం త్రో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అంటే 6 to the power of n. ఓకే, 6 to the power of n అని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు నేను టోటల్ అవుట్కమ్స్ 36 అని చెప్పాను కదా. ఈ 36 అని అంటే ఒక 2 డైస్ని మనం త్రో చేసినప్పుడు చెప్తున్నాను. ఓకే, 1 1 2 1 3 1 4 1 5 1 6 1. ఇలా మనకి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఈ టేబుల్ చూస్తే మీకు 36 ఇవన్నీ మీరు కౌంట్ చేస్తే ఈక్వల్స్ టు 36 అవుట్కమ్స్ అనేవి మీకు వస్తుంది. చూడండి, 1 ఇవి 6 ఉన్నాయి, సో ఇవి 6 ఉన్నాయి. 6 6 36 అవుట్కమ్స్ అనేవి మనకి ఇక్కడ వస్తుంది ఒక 2 డైస్ త్రో చేసినప్పుడు. ప్రాబబిలిటీ అనేది ఎలా ఉంటుంది, దాని వాల్యూస్ ఎలా రావాలి ఇక్కడ మనం చూద్దాం. ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ అనేది మనకి ఎప్పుడు ఈ వాల్యూలో అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు పి ఆఫ్ ఈని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకి తెలుసు. పి ఆఫ్ ఈ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ మైనస్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇలా మనం పి ఆఫ్ ఈని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి మనకి పి ఆఫ్ ఈ నాట్ కావాలి అని అంటే ఫార్ములా ఏమవుతుందంటే పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ పి ఆఫ్ ఈ అనేది ఇట్ సైడ్, ఈ పి ఆఫ్ ఈ ఎటు వెళ్తుంది మనకి రైట్ సైడ్ వెళ్తే ప్లస్లో ఉంది, మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది. మనకి పి ఆఫ్ ఈ నాట్ వాల్యూ వస్తుంది. పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. ఇంకొకటి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 1. దీని ప్రాబబిలిటీ 1 ఉంటుంది. ఫర్ ఎవ్రీ షూర్ ఈవెంట్ ద ప్రాబబిలిటీ ఈజ్ 1.
ఓకే, ఆఫ్ ఈకి ఫార్ములా ఉంది. పి ఆఫ్ ఈకి ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. పి ఆఫ్ ఈకి ఫార్ములా ఉంది. మరి పి ఆఫ్ ఈ నాట్, పి ఆఫ్ ఈ నాట్కి ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ number of outcomes favorable to E, number of outcomes favorable to E by total number of possible outcomes, total number of possible outcomes. P of E ki formula number of favorable outcomes by total number of outcomes. మరి P of E naught ki formula ఏంటి? number of outcomes favorable to E by total number of possible outcomes. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ప్రాబబిలిటీ ఎక్సర్సైజ్ 1 చూద్దాం.